రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అన్నారు. వాళ్ళని ఆడుకోమని చెప్పినానని నీకు దబ్బు సిగ్గు లజ్జ ఉంటే ఒక్కటి రుజువు చేయి, రుజువు చేయరా. క్రికెట్ అవినీతి ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వైసీపీ నాయకులకు సవాల్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలు చేసినట్లు ఆరోపించిన వైసీపీ నాయకులు చేతనైతే నిరూపించండి. ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరదరాజురెడ్డి మాట్లాడారు. సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తానేంటో 40 ఏళ్లుగా ప్రొద్దుటూరు ప్రజలు చూస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్లు, బ్రాందీలో నీళ్లు కలిపే వాళ్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే సరిపోదు, చేతనైతే నిరూపించాలని ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశారు. చూస్తున్నారు. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా ఒక ఇంచి భూమి కానీ ₹1 డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు చేయండి, రుజువు చేయండి. సిగ్గు లజ్జ లేకుండా మీరు ఏదో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం ఏమవుతుంది అనుకుంటారు? నా క్యారెక్టర్ ఏమో ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు. మీరు చెప్పినంత మాత్రం వినేవాడు ఎవరు లేరు. మీ పార్టీలో వాళ్ళు కూడా మీరు చెప్పే మాటలు నమ్మరు. మీ పార్టీలో నాకు చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు. పార్టీ రీత్యా పక్క పోయి ఉండొచ్చు, కానీ చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చెప్పించాను. నేనేదో ఒక ప్రదర్శన పెడతాను చూడు, ఒక 2000 మందితో నువ్వు ఏమన్నా నేను డబ్బులు తీసుకున్నట్టుగా ఏమన్నా ప్రదర్శన పెట్టి నువ్వు రుజువు చేయి. ప్రతివరో ఒక సోషల్ మీడియాలో పెట్టినారు నా పేరు మీద. ఏమని నేనేదో మట్కా నడిపిస్తాను, గుట్కా నడిపిస్తాను, నేనేదో వాళ్ళని ఆడుకోమని చెప్పినానని నీకు దబ్బు సిగ్గు లజ్జ ఉంటే ఒక్కటి రుజువు చేయి, రుజువు చేయరా. క్రికెట్ మట్కా బెట్టింగులు ఆడేవాళ్ళు, పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునేవాళ్ళు, బ్రాందీలో నీళ్లు కలిపే వాళ్ళందరూ కలిపి పెట్టిస్తారా మీరు? ఒక ఎంట్రుక కూడా మీకు లేరు. మీరు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక్క ఆరోపణ మీరు ఇది రుజువు చేయగలిగితే నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఇంట్లో కూర్చుంటా, పొద్దుటూరు కూడా రాను. సిగ్గు లజ్జ లేకుండా మీరు పెట్టిస్తుంటారు ఏదో